నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఈయన ఇటీవలే పాకిస్తాన్ కు బైక్ రైడ్ కు వెళ్లి వచ్చాడు దీంతో ఎన్ఐఏ అధికారులు సన్నీపై నిఘా పెట్టారని తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయంపై దేశవ్యాప్తంగా హాట్ డిస్కషన్ నడుస్తోంది బయ్యా సన్నీ యాదవ్ సోషల్ మీడియాలో బాగా పరిచయం ఉన్న వ్యక్తే ఈ మధ్యనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇరుక్కున్నాడు అయితే ఈయన ఈ మధ్యనే పాకిస్తాన్ కు వెళ్లి వచ్చాడని తెలుస్తోంది దీంతో మరోసారి సన్నీ పేరు మారు మోగిపోతోంది భారత్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ పట్టుబడిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉదంతం బయటికి రావడంతో దేశమంతా ఉలిక్కిపడింది ఆమెతో సహా దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థల అధికారులు విచారణను ముమ్మరంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే అంతేకాదు ఈ విచారణలో కీలకమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి పాకిస్తాన్లో ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన జ్యోతి మల్హోత్రా భారత్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని చేరవేసిందని అధికారులు తెలిపారు ఈ క్రమంలోనే నిఘా వర్గాలు పాకిస్తాన్కు పర్యటనలకు వెళ్లి వచ్చిన వారిపై ఫుల్ ఫోకస్ పెట్టాయి మన దేశానికి సంబంధించిన యూట్యూబర్లు ట్రావెల్ బ్లాగర్లు ఇలా ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టారు ఇక అదే సమయంలో పాకిస్తాన్కు బైక్ రైడ్కు వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్ పేరు బయటికి వచ్చింది దీంతో అతనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు అధికారులు ఇందులో భాగంగానే సన్నీ యాదవ్పై పూర్తి నిఘా పెట్టారని సమాచారం ఇక నల్గొండ జిల్లా నూతన్ కల్లులోని ఆయన నివాసానికి కూడా పోలీస్ అధికారులు వెళ్లారని తెలుస్తోంది సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎక్కడెక్కడ జర్నీ చేశారు ఎన్ని రోజుల పాటు అక్కడే స్టే చేశారు ఎవరిని కలిశారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు ప్రస్తుతం పాక్ రహస్యాలు చేరవేస్తూ దేశవ్యాప్తంగా అరెస్టులు జరిగిన నేపథ్యంలో బయ్యా సన్నీ వ్యవహారం తీవ్ర దుమారాన్ని సృష్టిస్తోంది కాగా దీనిపై యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ స్పందించారు టూర్లో భాగంగానే తొలిసారి పాకిస్తాన్కు వెళ్ళినట్లు చెప్పారు బైక్ రైడ్ చేస్తూ చాలా దేశాల్లో తిరిగానన్నారు ఇదే తరహాలో ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్కు బైక్ రైడ్కు వెళ్ళినట్లు చెప్పాడు ఇక ఆ సమయంలో భారత్ పాక్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవన్నారని తెలుస్తోంది తనను అనవసరంగా బలి చేయొద్దని సన్నీ యాదవ్ కోరాడు అయితే బయ్యా సన్నీ పైనే కాదు దేశవ్యాప్తంగా యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా ఎవరు ఎక్కడికి వెళ్ళారు ఎవరిని కలిశారు ఎలాంటి వీడియోలు తీసుకున్నారనే పలు అంశాలపై విచారణ చేస్తున్నారు అధికారులు సో ఇందులో ఎవరైనా మన దేశానికి సంబంధించిన సమాచారం వీడియోల రూపంలో షేర్ చేశారా అనే దానిపై ఆరా తీస్తున్నారు మనలోనే ఒకరిగా ఉంటూ మన దేశానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ ఏజెంట్లకు అప్పగించింది జ్యోతి మల్హోత్రా సో ప్రజెంట్ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు అందుకే ఇటువంటి వారందరిపై అధికారులు నిఘా పెడుతున్నారు